హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్టయితే, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. చూడండి ప్రియ దైవజనమా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా జీవించే వారిగా ఉంటారో, ఆయనకి ఇష్టలుగా జీవించే వారిగా ఉంటారో, వారిని కాపాడడానికి దేవుడు ఆకాశ వాహనుడై వస్తాడు. అంటే వారికి సహాయం చేయడానికి చురుకుగా ప్రతిస్పందిస్తాడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్టయితే షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఇంకా అనేక మంది వారు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఎంతో చురుకుగా ప్రతిస్పందించి వారిని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నీవు కూడా ఎటువంటి ఆపదలో ఉన్నావో కానీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి, నీవు ఆయనకు ప్రియుడుగా జీవించడాన్ని బట్టి దేవుడు నీ విషయంలో కూడా చురుకుగా ప్రతిస్పందిస్తూ నీకు సహాయం చేసేవాడిగా ఉంటాడు అని చెప్పి ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.